సాయినాథా సుఖముగ నీవు నిద్దురపోవయ్యా బాబా నిద్దురపోవయ్యా. అబ్బా సాయిరా. అయితే ఒక ఊర్లో ఉన్న సాయిబాబా గుళ్ళే భక్తులకి ఇట్లా భజన చేసుకొని ఎవరింటికి వాళ్ళు పోయిరు. సాయిబాబా కూడా నిద్రపోయినట్టున్నది. అప్పుడే ఆ గుడికి ఒక అతి దచ్చిండు. ఏం చేసిండో చూడరు మీరు. గిదేనోళ్ళ సాయిబాబా గుడి మన అత్తాపూర్ పోలీస్ టౌన్ కాన్నే ఉన్నది. గుడి ముంగట గణపతి విగ్రహం ఉంటది, లోపల సాయిబాబా ఉంటాడు. ఒకసారి అందరు దండం పెట్టుకున్నారా? ఇప్పుడు ఇట్లున్నది కదా, రాత్రి 2:30-3 నడమ ఏమైందో చూడాలి మీరు. ఇగో వీడు నడుచుకుంటూ అత్తుండు కదా, గుడి లోపలికి దూరిండు. ఆడ సాయిబాబు ఉండనే ఉండే. మరి కొంచెమన్నా భయం భక్తి ఉండాలన్నా అద్దా మోహం దేవుని గుళ్ళనే దోపిడీకి దిగబడ్డాడు. వామ్మో. అగో మెల్లగా తీసి అందులో వెండి సామాను, పాదాలు, శటకోపం అన్ని ముళ్ళగట్టుకొని పోయిండట. అగో అయ్యగారు చెప్తుండి నూరి. నిన్న రాత్రి సుమారు 2:40 టైంలో ఒక వ్యక్తి వచ్చేసి వెనకాల డోర్ ఉంది ఒకటి బాబాయ్ వెనకాల బ్యాక్ సైడ్లో, ఆ డోర్ బ్రేక్ చేసేసి లోపలికి వచ్చేసి ఇక్కడ గల్ల ఉంటుంది మా టేబుల్ పైన, ఆ గల్లని డ్యామేజ్ చేసి ఉన్న డబ్బులు తీసుకెళ్ళాడు. అలాగే మరి చెటగోపురం మరియు ఒక పాదం, ఎండి ప్లేటు, చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. పిఎస్కి కంప్లైంట్ చెప్పేసి వచ్చేసిన. దాని తర్వాత ఎస్ఐ వచ్చిండు, మరియు క్యూ టీమ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అగానట ఏం దివానగాడున్నాడో అసలు ఈ దొంగోడు. దేవునికే శటకోపం పెట్టుడేంది అంటే దేవుడు ఏం చెయ్యడు, చూసుకుంటూనే ఉంటాడని నమ్మకం అయ్యింది. అయినా ఎంత దూరం పోతాడు పట్టు. సీసీ కెమెరాలల్లా వాని అవతారం అంతా పడ్డది. వాడిని దొరకబట్టి బాబా వారి ముందు బస్కెళ్ళి దించే పని పెట్టుకున్నారట పోలీసులు.